హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వరల్డ్స్ లార్జెస్ట్ ట్రైన్ టనల్ ఎక్కడుందో మనం చెప్తాను. అలాగే వరల్డ్స్ మనకి రైల్వే స్టేషన్, అతిపెద్ద రైల్వే స్టేషన్ ఎక్కడుందో చెప్తాను. అలాగే ఈ వీడియోలో మనం మోస్ట్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఏదో ఈ వీడియో అయితే మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే రైల్వే సంబంధించిన కొద్దిగా విషయం అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇవన్నీ మీతో ఇలాంటి కొత్త విషయాలు, ఏమైనా తెలియని విషయాలు అన్నీ మీతో షేర్ చేసుకోవాలి, మీకు తెలియాలి, మీరు నేర్చుకోవాలి అంటే నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరేనా? ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వరల్డ్స్ లార్జెస్ట్ రైల్వే స్టేషన్ ఎక్కడుంది అని అనుకుంటే మన ఇండియాలోనే ఉందన్నమాట. అది కూడా ఎక్కడో లేదు, మన సౌత్ ఇండియాలో ఎక్కడ అంటారా, కర్ణాటక స్టేట్లో ఉందన్నమాట. కర్ణాటక స్టేట్లో ప్లాట్ఫామ్ పేరు, అది స్టేషన్ పేరు ఏది అంటే హుబ్లీ రైల్వే స్టేషన్ అనమాట. అది కర్ణాటక స్టేట్ కిందకి వస్తుంది అనమాట, హుబ్లీ రైల్వే స్టేషన్. హుబ్లీ రైల్వే స్టేషన్ మనకి దాదాపుగా 4944 ఫీట్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది లార్జెస్ట్ రైల్వే స్టేషన్. దీని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రపంచంలో చాలా రైల్వే స్టేషన్స్ ఉంటాయి. మన ఇండియాలో కూడా చాలా రైల్వే స్టేషన్ ఉంటాయి. దగ్గర 1000+ ఉండొచ్చు, 2000 ఉండొచ్చు. నీకు నెక్స్ట్ వీడియోలో, షార్ట్ వీడియోలో అయితే మన ఇండియాలో అలాగే వరల్డ్లో ఎన్ని రైల్వే స్టేషన్స్ ఉన్నాయో మీకైతే షార్ట్ వీడియో అయితే తెలియజేస్తాను. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మన ఇండియాలో రైల్వే స్టేషన్స్లో ఏ రైల్వే స్టేషన్ ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తుంది అని అంటే, ఢిల్లీలో ఉన్న న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ అని. రైల్వే స్టేషన్ అంటే ఢిల్లీ రైల్వే స్టేషన్ అన్నమాట. ఈజీగా చెప్పాలంటే ఢిల్లీ రైల్వే స్టేషన్ మోస్ట్ ఇన్కమ్ అయితే సంపాదిస్తుంది. సరేనా? ఇంకా మనకి అది అందరికీ, ఇప్పుడు మనం ఆంధ్ర నుండి ఇప్పుడు హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళొచ్చు, బెంగళూరు నుండి హైదరాబాద్ రావచ్చు, హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళొచ్చు, ఢిల్లీ టు బెంగళూరు రావచ్చు. ఇలా తిరుగుతున్నట్టు కదా. ఇట్లా టికెట్ తీసుకున్నది ఆర్ సంథింగ్ ఏదో ఎక్స్పెన్సెస్ అయితే మనం చేస్తుంటాం కాబట్టి రైల్వే స్టేషన్లో, అక్కడ మనకి ఢిల్లీ రైల్వే స్టేషన్లో మోర్ ఇన్కమ్ అయితే మనకైతే ఉంటుంది అనమాట. దాని తర్వాత రైల్వే స్టేషన్స్, రైలు పోవడానికి రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా, రైల్వే ట్రాక్స్ కూడా టనల్స్ ఉంటాయి. మనకి నార్త్ సైడ్ పోతే మన రోడ్స్ కూడా టనల్స్ ఎలా ఉంటాయో, మన వెహికల్స్ తిరిగే రోడ్స్కి టనల్స్ ఉంటాయి కదా, అలా మన ట్రైన్లో తిరిగి ఉంటారు. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే చేసి ఉంటారు. ఆ మోస్ట్ లాంగెస్ట్ టనల్ ఏది అని అంటే, బై రోడ్ ఏదో మీకు తెలుసు, రోడ్ జమ్మూ కాశ్మీర్ మన లదాఖ్ వెళ్ళే రూట్కి అయితే వస్తుంది. అది రాజీవ్ సంథింగ్ ఏదో ఉంది, అది స్క్రీన్ మీద వేస్తాను. అది మీకు ట్రైన్ గురించి మాట్లాడుతాం కాబట్టి ట్రైన్ గురించి చెప్తాను అనమాట. గొఠార్డ్ బేస్ టనల్ అది ఎక్కడుందంటే మీకైతే అది దాదాపుగా 57 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అది ఎక్కడుందంటే స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. స్విట్జర్లాండ్లో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది అంటే, అది ఎస్ట్ఫోర్డ్ ఫీల్డ్ టు బోడియా. ఇక్కడ మీకు బోడియోనో సంథింగ్ ఏదో ఏ ఊరు అనమాట. అది మనకి వాళ్ళ ఊరు పేరు మనకి రాదు కాబట్టి ఇక్కడ మీకు స్క్రీనింగ్ చేస్తాను అండి. ఫ్రమ్ టు ఇక్కడ నుండి పోతుంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు పోతుంది అనమాట. ఆ టనల్ దగ్గర ఆ లైన్లో ఆ ఊరికి వెళ్ళే దారిలో 57 కిలోమీటర్స్ టనల్ అయితే ఉంటుంది అనమాట. 57 కిలోమీటర్స్, 5-6 కిలోమీటర్స్ కాదు, 57 కిలోమీటర్స్. దాదాపు 1 అవర్ మనం బై రోడ్ పోతే దాదాపు 1 అవర్ అదే టనల్లో ఉంటాం. ట్రైన్ కాబట్టి 40 మినిట్స్ అనుకోండి, 40-50 మినిట్స్ మ్యాక్సిమం. ఓకేనా? దాని తర్వాత మోస్ట్ బిజియెస్ట్ జంక్షన్, ఇక్కడ మోస్ట్ ఇన్కమ్ రైల్వే స్టేషన్ వచ్చి ఢిల్లీ అనమాట. బిజియెస్ట్ కూడా మనం చాలామంది ఢిల్లీని అనుకుంటారు, కానీ కాదు. బిజియెస్ట్ అంటే చాలా జనాభా ఎక్కువ ఉండేది, జనాభా సంఖ్య ఎక్కువ ఉండడం, చాలా ఇరుక్కుగా ఉంటుంది కదా, అలాంటి స్టేషన్ ఏది, ఆ స్టేషన్ ఏది అంటే మనం హౌరా జంక్షన్. అది కూడా కోల్కతాలో ఉందన్నమాట. మోస్ట్ బిజియెస్ట్ స్టేషన్ ఇన్ ఇండియా. దాదాపుగా యావరేజ్గా ప్రతిరోజు 6 lakhs ప్యాసింజర్స్ ఆ స్టేషన్ నుండి
ట్రావెల్ చేస్తారనమాట. దాదాపు 6 lakhs పర్ డే యావరేజ్గా. ఇది యావరేజ్గా. మోస్ట్ బిజియెస్ట్ జంక్షన్ వచ్చేసి హౌరా జంక్షన్. తర్వాత లార్జెస్ట్ ప్లాట్ఫామ్ చెప్పాను కదా, లార్జెస్ట్ రైల్వే స్టేషన్ అంటే ప్లాట్ఫామ్లో ఉంటుంది. అది దాదాపుగా మనకి 1507 మీటర్స్ అంటే 4944 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని మనం దీనికి ఇంకో పేరు కూడా పెట్టారనమాట. దాన్ని ఇంకో పేరుగా అయితే పిలుస్తారు. దాన్ని శ్రీ సిద్ధార్థ స్వామి హుబ్లీ జంక్షన్ అని కూడా పిలుస్తారనమాట. ఈ రైల్వే స్టేషన్ హుబ్లీ జంక్షన్ని. ఇది గిన్నిస్ బుక్లో కూడా రికార్డ్ అయ్యింది. గిన్నిస్ బుక్ వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు కదా, దాని ప్రకారం గిన్నిస్ బుక్ రికార్డ్ ప్రకారం ఈ స్టేషన్ యొక్క ఖరీదు, ఈ స్టేషన్ కట్టడానికి చేసిన అమౌంట్ వచ్చేసి దాదాపుగా 20 crores 20 కోట్లు అయితే ఆ స్టేషన్ని కట్టడానికి అయితే ఉపయోగించారని అయితే వాళ్ళు చెప్తున్నారన్నమాట. ప్రతి ఒక్క ప్యాసింజర్స్, ప్రతి ఒక్క ఫెసిలిటీ అయితే ఆ స్టేషన్లో అయితే మనకి లభిస్తుంది. దాదాపుగా లాంగెస్ట్ రైల్వే స్టేషన్ అయితే మన హుబ్లీ జంక్షన్ అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వీడియోలో ఈ కొన్ని పాయింట్స్ చెప్పాలని అయితే అనుకున్నాను. ఇంకా మీకు ఏమైనా పాయింట్స్ కావాలి, ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ నేను పెడుతున్నట్లే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇంతే చెప్పాలనుకుంటున్నా. టేక్ కేర్ అందరికీ. టాటా, బాయ్.